మూఢనమ్మకాలు నిజంగా మనుషులను కర్కశంగా చంపేంతలా ప్రభావితం చేస్తాయా అంటే నిజానికి అవుననే చెప్పాలి. ఎందుకంటే అందరూ అనుకున్నట్టు మూఢనమ్మకాలను చదువుకోని వారే నమ్ముతారు, పాటిస్తారు. చదువుకున్నవారు మూఢనమ్మకాలను నమ్మరు అనుకుంటే పొరపాటే. దీనికి నిదర్శనం మదనపల్లిలో జరిగిన జంట హత్యలు. బాగా డబ్బున్న కుటుంబం, అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, కానీ మూఢనమ్మకాలను నమ్మి సొంత కూతుళ్ళని అతి దారుణంగా చంపారు. అసలు ఆ మూఢనమ్మకాలు ఏంటి? ఆ మూఢనమ్మకాన్ని నమ్మడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఏంటి? వీటన్నిటి గురించి తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అతని పేరు పురుషోత్తం నాయుడు. గవర్నమెంట్ కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్. తన భార్య పేరు పద్మజ. ప్రముఖ ప్రైవేట్ కాలేజ్లో కరస్పాండెంట్ అండ్ మ్యాథమెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్. పెద్ద కూతురు అలేఖ్య సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది. చిన్న కూతురు సాయి దివ్య బీబీఏ కంప్లీట్ చేసి ఏఆర్ రెహమాన్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటుంది. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఒకరోజు చిన్న కూతురు సాయి దివ్య తన పెంపుడు కుక్కను ఇంటి బయటకు తీసుకుని వెళ్ళింది. కానీ ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం గట్టిగా ఏడ్చుకుంటూ వచ్చింది. ఏమైందని ఇంట్లో వాళ్ళు అడగగా తను ముగ్గులో ఉన్న నిమ్మకాయను తొక్కానని, అప్పటి నుండి తనను ఎవరో ఫాలో అవుతున్నారని, తనని చంపేస్తారని భయపడుతూ ఏడ్చుకుంటూ ఇంట్లో వాళ్ళకు చెప్పింది. జనవరి 23, 2021 ఆ రోజు భూత వైద్యుడైన సుబ్బరామయ్యను పురుషోత్తమ నాయుడు ఇంటికి పిలిపించాడు. అప్పటికే సాయి దివ్య గట్టిగా అరుస్తూ, ఈ ఆత్మలు నన్ను ఎలా అయినా ఈరోజు చంపేస్తాయంట, నన్ను కాపాడండి అని ఇంట్లో గట్టిగా అరుస్తుంది. ఇదంతా చూసిన సుబ్బరామయ్య సాయి దివ్యకు ఏవో మంత్రించిన తాయెత్తులను పెట్టాడు. లోపలికి పోతే అమ్మాయి చిన్న అమ్మాయి అరుస్తానే ఉండాలి. అలాగ ముద్దు పెట్టేది అరిసేది ఇటు చేస్తూ ఉంది. ఇంకా అన్నింటి వాళ్ళ ఆయన ఏం మాట్లాడలేదు, ఉమ్మనే ఉన్నారు. మళ్ళీ ఎన్నో మంత్రించి సమయంగా అమ్మాయి పెద్ద అమ్మాయి స్పృహ తప్పిపోయి పనుకో ఉండదు. ఏం స్పృహ లేదు, మాట్లాడలేదు, పనుకో ఉండదే. మళ్ళీ అంటే పనుకో అంటే మంత్రించినాను. ఒక అర్ధగంట సేపు మంత్రిస్తే లేచి కూర్చుంది. జనవరి 24, 2021 మధ్యాహ్నం 1 గంట సమయంలో సాయి దివ్య మళ్ళీ అరవడం మొదలుపెట్టింది. నన్ను కాపాడండి డాడీ, నన్ను కాపాడండి మమ్మీ అని అరవడం మళ్ళీ గట్టిగా స్టార్ట్ చేసింది. తమ కళ్ళ ముందే తమ కూతురు ఇలా అయిపోవడం చూడలేక తల్లిదండ్రులైన పురుషోత్తం నాయుడు చాలా బాధపడ్డారు. అదే సమయంలో పెద్ద కూతురైన అలేఖ్య చెల్లిని ఎన్నో ప్రేతాత్మలు వెంటాడుతున్నాయి అని తన తల్లిదండ్రులకు చెప్పింది. మనం చెల్లిని కాపాడాలంటే మనం చెల్లిని చంపేయాలి. తను చనిపోయిన తర్వాత తన ఆత్మను ఆ నెగిటివ్ ఎనర్జీ నుండి వేరు చేసి బతికిస్తానని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది. అంతేకాకుండా తను చనిపోయిన తమ పెంపుడు కుక్కను కూడా బతికించానని, తనకు పునర్జన్మను ప్రసాదించే శక్తులు ఉన్నాయని, తను శివుని ప్రతిరూపమని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది. ఇదంతా నిజమని నమ్మిన తల్లిదండ్రులు సాయి దివ్యను చంపాలని నిర్ణయించుకున్నారు. అలేఖ్య తన చెల్లిని మేడపై ఉన్న గదిలో వెనక నుండి వెళ్ళి ఒక శూలంతో మెడపై గట్టిగా గుచ్చింది. అంతేకాకుండా ఆ శూలాన్ని గుచ్చిన తరువాత తన తలను మొండాన్ని వేరు చేయాలనుకుంది. అది అవ్వకపోవడంతో పక్కన ఉన్న డంబెల్ తీసుకుని సాయి దివ్యను కొట్టి చంపింది. ఆ తర్వాత సాయి దివ్యను నగ్నంగా చేసి తనపై ఒక రెడ్ క్లాత్ను కప్పింది. ఆ తరువాత తనను కూడా చంపాలని తల్లిదండ్రులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. తలస్నానం చేసి నగ్నంగా పూజ గదిలో కూర్చుని గుండు చేసుకుని ఒక ఎర్రటి గుడ్డను తనకి చుట్టుకొని నోట్లో రాగి చెంబు పెట్టుకుని నవధాన్యాలు ఆ చెంబులో వేసుకుని ఏవేవో మంత్రాలు చదివింది. అలేఖ్య చెప్పినట్టుగానే ఆ మంత్రాలు చదవడం ఆపిన వెంటనే తల్లిదండ్రులు అలేఖ్యను డంబెల్తో కొట్టి చంపారు. ఇదంతా జరిగిన తరువాత పురుషోత్తం నాయుడు తన కొలీగ్కి కాల్ చేసి భయంగా, కొంత మూర్ఖత్వంగా, మేము మా కూతుళ్లను చంపేశాం, మా అమ్మాయి అలేఖ్య మళ్ళీ తన చెల్లిని బ్రతికించి తను కూడా బతుకుతుంది, తనకి పునర్జన్మనిచ్చే శక్తి ఉంది అని చెప్పాడు. ఇదంతా విన్న తన కొలీగ్ వెంటనే పోలీసులకు కాల్ చేసి విషయాన్ని ఇన్ఫార్మ్ చేశాడు.
పోలీసులు ఇంటికి వచ్చి తలుపులు తట్టగా ఎవ్వరూ ఓపెన్ చేయలేదు. కొంతసేపటికి పద్మజ ఓపెన్ చేసి, ఇంట్లో ఈరోజు పూజ జరుగుతుంది, శివుడు వస్తున్నాడు, కావాలంటే రేపు రండి, ఈరోజు ఎవ్వరూ ఇంట్లోకి రావడానికి లేదు, కావాలంటే రేపు రండి అని వాదించింది. ఇదంతా విన్న పోలీసులు ఆమెకి మానసిక పరిస్థితి బాలేదని ఆమెని అదుపులోకి తీసుకోగా ఇంట్లోకి వెళ్ళి చూసి అందరూ షాక్ అయ్యారు. అలేఖ్య అలాగే సాయి దివ్యలు అతి దారుణంగా మర్డర్ చేయబడ్డారు. పద్మజను అరెస్ట్ చేసే సమయంలో ఆమె ఏమన్నారంటే, ఆమె శివుని కోసం పుట్టిన దానిని, కొత్త లోకాన్ని సృష్టిస్తుందని చెప్పిందంట. అలాగే కరోనా టైం అవ్వడంతో ఆమెకు కరోనా పరీక్షలు చేస్తుండగా తానే కరోనాను పుట్టించాలని, అంతా మంచికేనని, తెలుగు అంతానికని పిచ్చి పిచ్చిగా అరిచిందంట. పురుషోత్తం నాయుడు పద్మజ మానసిక పరిస్థితి బాలేదని, దాని కారణంగానే హత్యలు చేశారని వాళ్ళని వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ సొంత ఇంటికి, అంటే సాయి దివ్య అలాగే అలేఖ్య మర్డర్ జరిగిన ఇంటికి కాకుండా పురుషోత్తం నాయుడు సొంత అన్న ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళు సొంత ఊరైన తవణంపల్లి మండలం కొండ్రాజు కాలువ గ్రామానికి వెళ్ళారని, ఇకపై అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిసింది.